రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. వృచ్చిక లగ్నం వారికి గనక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? వృచ్చిక లగ్నంలో ఉన్న జాతకులకి ఎవరికైనా సరే కలిసొచ్చే అంశాలేంటి, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి అంటారు? రాశి వేరు, నక్షత్రం వేరు, లగ్నం వేరు. ఎందుచేతంటే అమ్మా, రాశి అనేటువంటి పదాన్ని మనము జన్మచక్రంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచారం ఆధారంగా ఆ చంద్రుడు ఏ భావంలో ఉంటే దాన్ని జన్మరాశిగా తీసుకుని దాని అనుగుణంగా మనం మాస ఫలితములు, వార ఫలితములు, వార్షిక సంవత్సర ఫలితములు చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ లగ్నము అనేటువంటిది పుట్టిన సమయం ఆధారంగా సూర్య ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని వచ్చేటువంటిది లగ్నము. ఈ లగ్నం ఆధారంగానే జన్మజాతకంలో ఎవరిది ఏ భావం అవుతుంది. ఉదాహరణకి సంతాన స్థానం చూడాలనుకోండి, పంచమ స్థానం చూడాలి. పంచమం తెలియాలంటే మొదట ఏంటో తెలియాలి, కాబట్టి అదే లగ్నము. అదే అన్నిటికీ మూలాధారం అండి. సో లగ్నం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ వ్యక్తి యొక్క జాతకం మనం బ్లూ ప్రింట్ అనేది చెప్పేయచ్చు. జీవితంలో ఇలాంటి కష్టాలుంటాయి, ఇలాంటి దశలు యోగిస్తాయి, ఈ ఫలానా సమయంలో ఇతనికి మంచి ఉచ్చస్థితి పడుతుంది, యోగం పడుతుంది, ఫలానా సమయంలో అపారమైనటువంటి దరిద్రం పడుతుంది అనే విషయాలు చెప్పి దానికి సంబంధించిన ప్రికాషన్స్, వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా చెప్పేయచ్చు. ఓకే. వృశ్చిక రాశికి అధిపతి కుజుడండి. ఆడవాళ్ళైనా, ఇద్దరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒక రౌడీలు అని చెప్పచ్చు. సో నేను మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళ గురించి, ఎందుకంటే లేకపోతే తిట్టుకుంటారు నన్ను మళ్ళీ. ఎందుకనంటే ఆ కోపము, ఆవేశము, ఆ టెంపరు, ఆ ఉద్రిక్తత అవన్నీ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ మ్యాన్స్, రౌడీలు అని చెప్పచ్చు. అంటే రౌడీలు అంటే వాళ్ళ తత్వం అలా ఉంటుంది. ఫైర్ బ్రాండ్స్ ఏ పనైనా చేయడానికి ఫిజికల్ ఫిట్గా, ఏ స్పోర్ట్స్లో అయినా, ఏ రకమైనటువంటి బలమైన పనులు, ఫిజికల్ యాక్టివిటీ ఏ పని చేయాలన్నా ఇద్దరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ పనైనా చేయగలరు. ఇద్దరు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోరు. ఆ రకంగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అదేవిధంగా మాట్లాడే మాట విధానం కూడా చాలా స్పష్టంగా, సూటిగా, ముక్కుసూటిగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఏది మాట్లాడాలనుకుంటారో అదే సబ్జెక్టు మాట్లాడతారు తప్ప సొల్లు కబుర్లు చెప్పేటువంటి ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ కుజుడు అధిపతి, సైన్యాధిపతి, యుద్ధకారకుడు. తేడా వస్తే ఒక రెబల్, వైలెంట్ అయిపోతారు. సో ఆ రకంగా వీళ్ళ కోపము అవన్నీ ఉంటాయి. అదేవిధంగా అపారమైన దైవభక్తి, దేవుడి మీద నమ్మకము, దేవుడికి ఒక సైనికుడిగా, దేవుడికి ఒక రక్షకుడిగా ఆ పోరాట పటిమ అన్నీ కూడా వీళ్ళకు ఉంటాయండి. ఒక పోరాట యోధులు కూడా మేషలగ్నము, వృశ్చిక లగ్నం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ పోరాట స్ఫూర్తి అవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ పంచమాధిపతి గురుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి విద్య అనేటువంటిది కూడా వేద విద్య, తాంత్రిక విద్య, మంత్ర విద్య, తర్వాత వాస్తు విద్య, డార్క్ సైన్సెస్. అంటే మనం మాట్లాడుకునే విషయం నార్మల్గా మాట్లాడే సోషల్ సైన్స్ ఇవి కాకుండా ఏదైతే సనాతనమైనవి ఉంటాయో, అంటే లోపల దీర్ఘంగా ఆలోచించేటువంటి సైకలాజికల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా అబ్బుతాయండి. అవతల మనిషిని అర్థం చేసుకునే విధానం వీళ్ళకి బాగా తెలుస్తుంది. అవతల మనిషినే కాదని సాటి ప్రాణుల్ని కూడా, ప్రతి ప్రాణిని అర్థం చేసుకుని ప్రపంచ మానవాళితోనూ ప్రకృతితోనూ మమేకమయ్యేటువంటి గుణగణాలు వీళ్ళకు ఉంటాయి. అదేవిధంగా తృతీయ చతుర్థాధిపతి శని అవుతాడు కాబట్టి కుటుంబం అండి. కుటుంబపరంగా చిన్న చిన్న కలహాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళది ఒక రకమైన వైల్డ్ నేచర్. వీళ్ళ తప్పున్నా లేకపోయినా వీళ్ళ మాట తీరు మాత్రం ముక్కుసూటిగా ఉండడం వల్ల వీళ్ళ తప్పు ఏమో అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ పీపుల్ అండి, చాలా మంచివాళ్ళు. సో వీళ్ళని తప్పు పట్టకూడదు. కానీ ఏంటంటే వీళ్ళ నేచర్ అలా ఉంటుంది. చూడ్డానికి ఒక పొగరుగా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఒక చిన్నపిల్లడు మనస్తత్వం లాంటిది, ఒక చిన్నపిల్ల మనస్తత్వం లాంటిది. అయితే ఏదైతే వీళ్ళు ఇల్లు కట్టుకుందాము, లేకపోతే ఇవన్నీ అనుకుంటూ ఉంటారో, గృహయోగం సంబంధించి వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. లేదా వీళ్ళొక చిన్న ఇల్లు, చిన్న అందమైనటువంటి ఇల్లు, అంతే. అంతకు మించి పైకి వెళ్ళేటువంటి ఇది ఉండదు, యోగం లేదు వీళ్ళ జాతకంలో. బహుశా వీళ్ళ స్పౌస్ అంటే భర్త కానీ భార్య కానీ జాతకంలో ఉంటే వీళ్ళకి దక్కుతుంది, అనుభవిస్తారేమో, కానీ వీళ్ళకి ఆ యోగం ఉండదు. అయితే గృహయోగం విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయండి వీళ్ళకి. కుటుంబపరమైన చిన్న చిన్న కలహాలు వస్తాయి. ఆ విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇండివిజువల్ జాతకంలో, అంటే ఇప్పుడు నేను చెప్పేది బ్లూ ప్రింట్ కదండి, ఒకవేళ 4th హౌస్ కనుక వీళ్ళ జాతకంలో నిజంగా ఎక్సలెంట్గా ఉందనుకోండి, గృహయోగం సిద్ధించవచ్చు. కాబట్టి అది ఒక బ్లూ ప్రింట్ అంతే. అదేవిధంగా
సిక్స్త్ లార్డ్ వచ్చేసి కూడా కుజుడు అవుతాడు కాబట్టి విపరీతమైన శత్రువులు ఎక్కువ ఉంటారండి వీళ్ళకి. శత్రు బలం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళని చూసి ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళని చూసి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ కాంపిటీషన్ చాలామంది ఉంటారు. వీళ్ళకి నరదృష్టి ఎక్కువ ఉంటుంది. వీళ్ళని చూసి ఎప్పుడు ఏడవడమే జనాలంతా. సిక్స్త్ హౌస్‌లో కుజుడు కాబట్టి. వీళ్ళు శత్రువుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు వేసే ప్లాన్స్‌కి వీళ్ళు దొరికిపోతాం. అప్పుడప్పుడు అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి వృశ్చిక లగ్న జాతకులది వాళ్ళ వేలుతోనే వాళ్ళ కళ్ళు పొడిపించుకునేలా చేస్తారు శత్రువులు. అంటే ఇంచుమించుగా చెప్తున్నానండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకునుంటే మిమ్మల్ని ఏ శత్రువు ఏమీ చేయలేడు. మీరు ఆ స్థాయి. కానీ మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్లే శత్రువులకు దొరికిపోతుంటారు. మాట విషయంలో దొరికిపోతారు. అన్ని విషయంలో దొరికిపోతారు. ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్‌కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీకి సంబంధించిన విషయాల్లో, టీబీ విషయంలో, తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ విషయంలో, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌లో, తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్‌లో, తర్వాత స్కిన్ ఇష్యూస్‌లో ఈ 6 విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు. అదేవిధంగా వీళ్ళకి వీళ్ళకి వృశ్చిక లగ్న జాతకులకు ఉన్నదేంటంటే, వివాహం చేసుకున్న తర్వాత దూర ప్రాంతాలకు వెళ్లి సెటిల్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది. అంటే ఉదాహరణకి వాళ్ళు హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకున్నారనుకోండి, బెంగుళూరు కానీ, ఢిల్లీ కానీ, ఫారెన్ కానీ వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోతారు. సెటిల్‌మెంట్ అనేది ఫార్ అవే ప్లేసెస్‌లో ఉంటుంది. కాబట్టి దూరంగా వెళ్ళిన తరువాత ఎలా ఉంటుందనే విషయం అయితే మీ ఇండివిడ్యువల్ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 7థ్ అండ్ 12థ్ లార్డ్ 2 కూడా మారక స్థానాలు అవుతాయి కాబట్టి, ఆ లగ్నం బట్టి మీకు తెలీదు. మీకు లాభం ఉంటుందా? నష్టం ఉంటుందా? అపారమైన అత్యున్నతమైనటువంటి రాజయోగం పడుతుందా పెళ్ళైన తర్వాత అనే విషయం తెలియాలంటే మీ ఇండివిడ్యువల్ జాతకంలో మీకు శుక్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. కాబట్టి శుక్రబలం కనుక లేకపోతే మీకు శుక్రుడికి జపాలు జరిపించండి. తర్వాత మహాలక్ష్మి హోమం చేయండి. కమలాత్మిక హోమం చేయండి. చేస్తే మీకు వివాహం తర్వాత ఎవరైనా వృశ్చిక లగ్నం వాళ్ళకి వివాహం కావట్లేదు, మాకు 30 ఏళ్ళ దాకా పెళ్లి కావట్లేదు అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమలాత్మిక హోమం చేయించండి. శుక్రుడు బలం పెరుగుతుంది. వెంటనే వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఇక అష్టమ లాభాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఒక్క విషయము మాట్లాడేటువంటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదండీ! అష్టమ లాభాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వ్యాపారం విషయంలో కూడా వీళ్ళ పేరు మీద వ్యాపారం పెడితే అచ్చు రాదు, కలిసి రాదు. కాబట్టి అంత తొందరగా దూకుడుగా వ్యాపారం పెట్టి నష్టపోవద్దు. ప్రతీదీ కూడా కూలంకషంగా చూసుకోండి. వ్యాపారం మీకు కలిసి రాదు. ఇది ఖచ్చితమైన మాట. కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ జాతకం ద్వారా వ్యాపారం చూసుకోండి. చాలామంది వ్యాపారానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ వృశ్చిక లగ్న జాతకులకి వ్యాపారం కలిసి రాదు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇక భాగ్య దశమాధిపతి అయితే ఏ వృత్తుల్లో మేము సూట్ అవుతామండి అనేటువంటి ఆశతో ఉంటారు. సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అండి. వృశ్చిక లగ్న జాతకులకి అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తొందరగా వస్తుంది. అది చిన్నదో పెద్దదో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ సొమ్ము తినేటువంటి యోగము వృశ్చిక లగ్న జాతకులకు ఉంటుంది. అది చిన్న కాంట్రాక్ట్ అవ్వచ్చు, తర్వాత ఒక పెద్ద ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయాలంతే. మీ ప్రయత్న లోపమే దోషం, కానీ మీకు గవర్నమెంట్ జాబ్ లేదు అనే మాట మాత్రం అవాస్తవము. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో మీకు చంద్రుడు కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తి కూడా వస్తుంది. మళ్ళీ ఇందాక ఇదే మాట నేను చెప్పానండి, 4th హౌస్ అధిపతి శని అవుతాడు కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే ఇల్లు ఉంటుందని. అదే ఇక్కడ కూడా మళ్ళీ కనబడుతోంది. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తి కానీ, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కానీ నిలబడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు లేదు అనుకుంటే మీ ఇండివిడ్యువల్ జాతకం లేదా దోషం ఉంది, లేదా మీ యొక్క తల్లిదండ్రులు చేసుకునేటువంటి కర్మ వల్ల అది రాలేకపోవచ్చు. ఇక్కడ దశమాధిపతి రవి అయ్యాడు కాబట్టి మీ యొక్క వృత్తిరీత్యా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు ప్రయత్నం చేయాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ కాకుండా మేము ఏం చేయాలి, మా గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, ఒకటి మెడికల్ షాప్స్ అండి. ఫార్మసీ సంబంధించిన విషయాల్లో మెడికల్ బిజినెస్లో ఏదైనా చేయొచ్చు. తర్వాత బంగారం వ్యాపారం చేయాలి. బంగారం వ్యాపారం చేస్తే బంగారం వ్యాపారంలో కూడా ముడి పదార్థం తయారు చేసే విధానం అవన్నీ కూడా చేస్తే అపారమైనటువంటి రాజయోగం పడుతుంది. అదేవిధంగా వీళ్ళకి లాభాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వీళ్ళ బంధువుల్లోనే వీళ్ళకి ఎవరో ఒకరు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ సహాయం చేసే వాళ్ళని వీళ్ళు పట్టుకోవాలి. ఎందుకనంటే 11th హౌస్ ఎప్పుడు కూడా బంధువులు, అది బుధుడు అవుతాడు కాబట్టి బంధువులు. వీళ్ళు లాభం పొందాలి, వీళ్ళకి ఒక సహాయం కావాలంటే వీళ్ళ బంధువుల నుంచి ఎవరొకరికి సహాయం చేస్తారు. కాబట్టి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ద ఒరిజినల్ 8th హౌస్ వృశ్చికం కాబట్టి వీళ్ళకి ఎప్పుడూ కూడా మానసికమైన చింతన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ లోపల ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం, చాలా బాగా బాధపడుతూ ఉండడం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కష్టం వచ్చేస్తూ ఉంటది. అంటే సడన్ చేంజెస్ అండి. వీళ్ళ జీవితంలో అన్నీ కూడా వెంటనే వచ్చే మార్పులు. అష్టమ స్థానం ఎప్పుడు కూడా సడన్ చేంజెస్. ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలీదు.
ఒక 6 నెలలు ఎక్సలెంట్‌గా ఉంటుంది వీళ్ళ లైఫ్. 6 నెలలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. 6 నెలలు అవసరంలా. ఈరోజు చాలా బావుంటారు. రేపొద్దున నుంచి మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది. ఇప్పుడు చాలా బావుంటారు. ఒక గంట తర్వాత ఏదో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఆ రకంగా గడిగడికి గండంలా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఎవరి యొక్క ఆరాధన చేయాలి అంటే శివారాధన చేయాలి. శివుడికి పాశుపతపూర్వకంగా మహాలింగార్చన చేస్తే వీళ్ళకి అపారమైన రాజయోగం పడుతుంది. భాగ్యం కర్కాటకం అవుతుంది. కాబట్టి మహాలింగార్చన చేస్తే చాలా బావుంటుంది. సో ఓవరాల్గా వీళ్ళకైతే చాలా బాగుంది. జాతకరీత్యా ఒకసారి మనల్ని కనుక కన్సల్ట్ అయ్యి వ్యాపారం కలిసి రాదు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా తెలుసో తెలియకో వ్యాపారాలలో ఉండి ఆర్థిక నష్టాలు కనుక చూస్తూ ఉంటే దానికంటూ ఒక సొల్యూషన్ మనం చెప్పే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా కూడా బ్లూ ప్రింట్ అండి. ఈ లగ్న జాతకులు ఈ రకంగానే ఉంటారు. కొద్దిగా పైన అవ్వచ్చు, కింద అవ్వచ్చు. ఇండివిడ్యువల్ జాతకం చూసిన తరువాత వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని, రుణ బాధలని, గృహయోగాన్ని, వైవాహిక జీవితాన్ని, సంతాన సమస్యని, మానసిక ఒత్తిడులని ప్రతి దాన్ని కూడా గమనించి ఒక పరిష్కారం చెప్పడం వల్ల, ఒక పరిహారం చెప్పడం వల్ల అది ఏమిటి అనంటే జాతకం ద్వారా ఆధారపడి ఉంటుంది. బేసిక్‌గా చెప్పాలంటే శివారాధన, పాశుపతపూర్వక మహాలింగార్చన చేస్తే అపారమైన అదృష్టం కలిసొస్తుంది. అయితే వీళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో ఒక గ్రహం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. ఆ టర్నింగ్ పాయింట్ ఒక గ్రహం నుంచే ఉద్భవిస్తుంది. అది ఏ గ్రహమో తెలుసుకొని దాన్ని కనుక పూజలు చేస్తే ఎవ్వరి జీవితంలో అయినా సక్సెస్ వస్తుంది. అది తెలియకే చాలామంది ఆగిపోతుంటారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మాది ఈ లగ్నము, మాకు లగ్నం ఏంటో తెలుసు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కొంతమందికి మా లగ్నం ఏంటో అని తెలియదు ఉంటుంటారు. జాతకరీత్యా లగ్నం బేస్ చేసుకుని మనకి ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉంటుంటారు. మీరు కనుక ఉమాదేవరకొండ గారిని ఒకసారి కలిసి మా జీవితానికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి, సంతానానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది. అది అంతర్గత జాతకం చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా జాతకరీత్యా ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటే డెఫినెట్గా కలవచ్చు. కింద స్క్రోల్ కాంటాక్ట్ చేస్తే ఆయన టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.